ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. మీరు ఈ సాఫ్ట్వేర్ A to Z డీటెయిల్ గా నేర్చుకుందాం అనుకుంటే నేను ఆల్రెడీ ఫుల్ కోర్స్ చెప్పాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. క్లిక్ చేసి పూర్తిగా నేర్చుకోండి. అలాగే మన ఛానల్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి విండో వచ్చింది. ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్ ఏంటంటే మీరు ఫ్రెష్ గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే న్యూ ప్రాజెక్ట్. ఓపెన్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ని సేవ్ చేస్తే సేవ్ చేసిన ప్రాజెక్ట్ ని ఓపెన్ చేసుకోవడానికి ఓపెన్ ప్రాజెక్ట్. ఇంకా మనం పైన చూసుకున్నామంటే మనం రీసెంట్ గా చేసిన ప్రాజెక్టులన్నీ ఇక్కడ కనబడతాయి. మనం ఫ్రెష్ గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ కనబడే మొత్తాన్ని ఈ సాఫ్ట్వేర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఈ యూజర్ ఇంటర్ఫేస్ లో ఇక్కడ ఉన్న అన్నిటిని అసలు ఏమని పిలుస్తాం, అలాగే మనకి బాగా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఆప్షన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి అన్నది ఒక 2 minutes లో చెప్తాను. ఇక్కడ ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం ప్రాజెక్ట్ ప్యానల్ అంటాం. ఈ ప్రాజెక్ట్ ప్యానల్ ద్వారానే వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, జేపీజీ ఫైల్స్, మీరు ఏ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అన్న ఈ ప్రాజెక్ట్ ప్యానల్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ డబుల్ క్లిక్ చేసైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఫోల్డర్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ గా మీకు కావాల్సిన ఫైల్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఇక్కడ ఫైల్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. నెక్స్ట్ ఇలా ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ ని టైమ్ లైన్ లోకి తీసుకొచ్చి ఎడిటింగ్ చేస్తాం. మనం ఎడిటింగ్ చేయాలి అంటే కొన్ని టూల్స్ కావాలి కదా, ఆ టూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. దీన్ని మనం టూల్ బార్ అంటాం. మనం ఎడిటింగ్ చేసేది మొత్తం ఇక్కడ ఉన్న కాంపోజిషన్ ప్యానల్ లో కనబడుద్ది. దీన్ని మనం కాంపోజిషన్ ప్యానల్ అంటాం. నెక్స్ట్ మనం రైట్ సైడ్ చూసుకున్నాం అంటే ఇవన్నీ ప్యానల్స్. ఇక్కడ మనకి ఆడియో ప్యానల్, ప్రివ్యూ ప్యానల్, అలాగే ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ ప్యానల్, అలాగే ఇంకా చాలా ప్యానల్స్ ఉంటాయి. సపోజ్ మీరు ఏమైనా ఎఫెక్ట్స్ అప్లై చేయాలి అంటే ఈ ఎఫెక్ట్స్ అండ్ ప్యానల్ లోకి వచ్చి ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అన్ని అప్లై చేసుకుంటాం. ఇక మనం పైన చూసుకున్నాం అంటే ఇక్కడ మనకు వర్క్ స్పేసెస్ ఉంటాయి. ఎసెన్షియల్, స్టాండర్డ్, ఇక్కడ మనకి డబుల్ ఆరో కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి. ఈ అసలు మీకు దేనికి అంటే సపోజ్ మీరు ఏమైనా టెస్ట్ ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఆ టైంలో ఇక్కడ టెస్ట్ మీద క్లిక్ చేశారు అంటే టెస్ట్ కి సంబంధించిన రైట్ సైడ్ హైలైట్ అవుతాయి. ఈ టెస్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్. ఇలాగా మనం ఎడిటింగ్ చేసుకునే దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ మీరు ఎఫెక్ట్స్ అన్నారు అంటే ఎఫెక్ట్స్ అన్ని మనకి రైట్ సైడ్ హైలైట్ అవుతాయి. నేను వచ్చేటప్పటికి నార్మల్ గా ఇక్కడ ఎసెన్షియల్స్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ నెక్స్ట్ పైన చూసుకున్నాం అంటే ఇక్కడ అన్టైటిల్ ప్రాజెక్ట్ అని కనబడుతుంది కదా, దీన్ని మనం టైటిల్ బార్ అంటాం. మనం ప్రాజెక్ట్ కి ఏం నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ అన్టైటిల్ ప్రాజెక్ట్ అని వస్తుంది. అదే మీరు ఈ ఫైల్ సేవ్ చేశారు అనుకోండి, ఏ నేమ్ ఇచ్చి సేవ్ చేస్తారో ఆ నేమ్ ఇక్కడ హైలైట్ అవుద్ది. దీని కింద చూసుకున్నాం అంటే మెన్యూ బార్. యూజర్ ఇంటర్ఫేస్ గురించి చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి టైమ్ లైన్ లో ఉన్న వీడియో సెలెక్ట్ చేసి ఇక్కడ యారో కనబడుతుంది కదా, ఈ యారో ఓపెన్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ అని కనబడుద్ది. ఈ ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేశారు అంటే ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 5 ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆప్షన్స్ ఏంటి అంటే సపోజ్ మీరు ఈ వీడియోని స్కేల్ చేయాలి అంటే ఇక్కడ స్కేల్ కి సంబంధించిన ఆప్షన్స్. పొజిషన్ మార్చాలి అంటే పొజిషన్, రొటేషన్, ఒపాసిటీ, యాంకర్ పాయింట్. ఈ వీడియో ఉంది కదా, నాకు స్టార్టింగ్ ఈ వీడియో నార్మల్ గానే ఉండాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి జూమ్ అవ్వాలి. ఇలా జూమ్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఉన్న కీ ఫ్రేమ్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ స్కేల్ కి కీ ఫ్రేమ్ ఉంది కదా, ఇది ఆన్ చేస్తున్నా. నెక్స్ట్ దీనిపైన పొజిషన్ కూడా ఉంది కదా, ఇది కూడా అప్లై అవ్వాలి. పొజిషన్ కూడా మారుస్తున్నా. నెక్స్ట్ నాకు స్కేల్ ఎంత అవ్వాలి. నెక్స్ట్ పొజిషన్ వచ్చేటప్పుడు మనం ఎక్కడికి వచ్చైనా మూవ్ చేసేయచ్చు. ఇక్కడికి వచ్చి పొజిషన్ ఎలా ఉండాలి. నాకు స్టార్టింగ్ ఏమవ్వాలి, స్కేల్ నార్మల్గా 100కి వచ్చేవాలి. నెక్స్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి నార్మల్గా ఎలా ఉందో అలా సెట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసాము అంటే ఇలా జూమ్ అవుద్ది. ఇలాగ మన పొజిషన్ స్కేల్కే కాదు, రొటేషన్ కి, ఒపాసిటీకి, యాంకర్ పాయింట్ కి, వీటికి కూడా అప్లై చేయొచ్చు. ఒపాసిటీ అంటే మన 100లో కనబడుతుంది కదా, తగ్గించారు అంటే ట్రాన్స్పరెన్సీ తగ్గిపోద్ది. రొటేషన్ అంటే మీకు తెలిసిందే, రొటేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ యాంకర్ పాయింట్, మధ్యలో ఒక యాంకర్ పాయింట్ కనబడుతుంది కదా, దీన్ని మీరు చేంజ్ చేయాలి అంటే యాంకర్ పాయింట్ పొజిషన్ మార్చుకుంటారు. Ctrl Z అంటున్నా.
నాకు ఈ కీ ఫ్రేమ్స్ వద్దు, సెలెక్ట్ చేసి డిలీట్ అంటున్నా. నెక్స్ట్ మీరు ఇలాగా వీడియో ఓపెన్ చేసే ఇక్కడికి రావక్కర్లా, వీటికి షార్ట్ కట్లు కూడా ఉన్నాయి. షార్ట్ కట్లు వచ్చేటప్పటికి మీరు ఒకవేళ స్కేల్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, కీబోర్డ్ లో ఎస్ అన్నారు అంటే స్కేల్ ఓపెన్ అవుద్ది. మీరు ఇక్కడ సైజ్ పెంచడం తగ్గించడం ఇదంతా చేయొచ్చు. నెక్స్ట్ పొజిషన్కి వచ్చేటప్పటికి పి అనగానే పొజిషన్ ఓపెన్ అవుద్ది. రొటేషన్కి ఆర్, ఒపాసిటీకి టీ, యాంకర్ పాయింట్కి ఏ. ఇలాగ మనం షార్ట్ కట్లు కూడా యూస్ చేయొచ్చు. నాకు ఇది వద్దు అంటే సింపుల్గా ఈ యారో క్లోజ్ చేస్తారు అంటే లోపలికి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఎఫెక్ట్స్ లో మనకి బాగా యూజ్ అయ్యే కొన్ని ఎఫెక్ట్స్ గురించి చెప్తా. ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి వెడ్డింగ్ వీడియోస్ లో ఈ ఎఫెక్ట్ బాగా చూస్తాం, ఆ ఎఫెక్ట్ అప్లై చేద్దాం. నాకు ఈ వీడియో స్ప్లిట్ అవ్వాలి. మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో స్ప్లిట్ టూల్ ఉండదు, దీనికి షార్ట్ కట్ యూస్ చేస్తున్నా. షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+Shift+D అనగానే వీడియో స్ప్లిట్ అవుద్ది. నెక్స్ట్ నాకు ఈ చిన్న బిట్ వర్క్ అప్లై అయితే చాలు. ప్లే హెడ్ మూవ్ చేసి Ctrl+Shift+D మధ్యలో ఉన్న బిట్ కి అప్లై చేస్తున్నా. సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఈ ఎఫెక్ట్స్ లో మోషన్ టైల్ ఎఫెక్ట్ హైలైట్ అయింది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఈ ఎఫెక్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ మనకి విత్ అని ఉంది కదా, నాకు వచ్చేటప్పటికి 20 కావాలి. నెక్స్ట్ హైట్ కూడా 20 కావాలి. ఇట్లా టైప్ చేశారు అంటే మనకి 20 సైజులో క్లిప్స్ అన్ని హైలైట్ అవుతాయి. మీకు కొంచెం పెద్ద సైజులో కావాలనుకోండి, ఇక్కడ నేను 40 ఇస్తున్నా. ప్లే చేసాము అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి వీడియో ఇలా ప్లే అవుద్ది. మీకు బాగా చిన్న సైజులో ఎక్కువ కావాలి అంటే 10 ఇచ్చారు అంటే బాగా చిన్న సైజులో ఎక్కువ ప్లే అవుతాయి. ఇప్పుడు నేను 60 ఇస్తున్నాను, నాకు పెద్ద సైజులోనే కావాలి. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ప్లే చేసామంటే ఇలాగా. ఈ ఎఫెక్ట్ మీకు వద్దు అంటే ఇక్కడ ఆఫ్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ బటన్. నెక్స్ట్ ఇంకో ఎఫెక్ట్ అప్లై చేస్తున్నా. వీడియో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో టింట్ అని టైప్ చేస్తున్నా. టింట్ ఎఫెక్ట్ కనబడుతుంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఈ టింట్ ఏంటంటే మనం వీడియోల మీద అప్లై చేయొచ్చు. అలాగే మీ దగ్గర ఏమైనా PNG లోగో ఉందనుకోండి, ఆ లోగో కూడా సింగిల్ కలర్ లో ఉంటే ఆ సింగిల్ కలర్ ని ఈ టింట్ ద్వారా మీకు నచ్చిన కలర్ వచ్చేలాగా చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ వీడియో మీద చూడండి, నెక్స్ట్ PNG ఫైల్ మీద చూపెడతాను. ఈ ఎఫెక్ట్ ప్రాపర్టీస్ లో ఇక్కడ మనకి బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ క్లిక్ చేసి సపోజ్ నాకు రెడ్ లో కావాలనుకోండి, రెడ్ సెలెక్ట్ చేయడం మీ వీడియో అంతా రెడ్ కలర్ లో చేంజ్ అయిపోద్ది. ఇలాగా మీకు ఇక్కడ నచ్చిన కలర్ లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే అంటున్నా. అలాగే మీకు ఇక్కడ వైట్ కలర్ కూడా ఉంటుంది, దీన్ని చేంజ్ చేయాలి అన్న చేంజ్ చేయొచ్చు. వైటే ఉంచుతున్నా. ఓకే అంటున్నా. వీడియో ప్లే చేసాము అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న ఎఫెక్ట్ కింద ఇలా కలర్ మారి మళ్ళీ నార్మల్గా వీడియో వచ్చేలాగా. ఇప్పుడు PNG ఫైల్ మీద అప్లై చేద్దాం. చూడండి, స్కేల్ మనం అక్కడికి వెళ్ళి చేయక్కర్లా, ఇక్కడికి అయినా షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి మీరు ఈ కార్నర్లో డ్రాగ్ చేశారు అంటే మనకి స్కేల్ ఇక్కడైనా అవుద్ది. ఇది నాకు PNG సింగిల్ కలర్, దీని కలర్ మార్చాలి అంటే ఇప్పుడు మళ్ళీ టింట్ ఎఫెక్ట్ అప్లై చేస్తున్నా. దీన్ని PNG ఫైల్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, నాకు రెడ్ కావాలనుకోండి, రెడ్ పెట్టాను అంటే రెడ్ కలర్లో మారిపోద్ది. నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి కీ లైట్. ఈ కీ లైట్ ద్వారా మనం గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయొచ్చు. కింద నార్మల్ వీడియో ఉంది, ఈ వీడియో పైన గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది. గ్రీన్ స్క్రీన్ వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కీ లైట్ అని స్విచ్ చేస్తున్నా. ఇక్కడ కీ లైట్ 1.2 అని ఉంది కదా, దీన్ని గ్రీన్ స్క్రీన్ వీడియో మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ స్క్రీన్ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ ఉంది, ఇక్కడ పిక్కర్ మీద క్లిక్ చేసి గ్రీన్ కలర్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు ప్లే చేశారు అంటే వీడియోకి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయ్యి ప్లే అవుద్ది. గ్రీన్ స్క్రీన్ వీడియో కూడా డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి విగ్నేట్. ఇక్కడ మనకి CC విగ్నేట్ అని కనబడుతుంది కదా, దీన్ని ఈ వీడియో మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఈ ఎఫెక్ట్ అసలు దేనికి అంటే మన వీడియో చుట్టూరు బ్లాక్ కలర్ లో వచ్చుద్ది కదా, అలా అప్లై చేయాలి అంటే అమౌంట్ ఉంది కదా, ఈ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నా. మరి ఎక్కువ అయిపోయింది, ఒక 260 ఇచ్చా.
మీకు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుసుద్ది. ఒకవేళ తెలియకపోతే ఈ ఎఫెక్ట్ ఆఫ్లో పెడుతున్నా. మనం ఎఫెక్ట్ అప్లై చేయకముందు వీడియో ఇలాగా, అప్లై చేసిన తర్వాత ఇలాగా. ఇలాంటి ఎఫెక్ట్స్ ఫుల్ కోర్సులో ఇంకా చాలా చెప్పాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి టూల్ గురించి, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఇంకా ఫైనల్గా ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఫైల్లో ఎక్స్పోర్ట్, ఇక్కడ యాడ్ టు రెండర్ క్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కింద మనకి సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి రెండర్ సెట్టింగ్స్ అని ఉంది కదా, బెస్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్వాలిటీ వచ్చేటప్పుడు బెస్ట్ ఉండాలి, రిజల్యూషన్ కూడా ఫుల్ ఉండాలి. ఇక్కడ నేనేం చేంజ్ చేయట్లా, ఓకే అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ మోడ్యూల్ అని ఉంది కదా, ఇక్కడ లాస్లెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాకు ఎక్స్పోర్ట్ అవ్వాల్సిన ఫార్మాట్ వచ్చేటప్పటికి క్విక్ టైం పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫార్మాట్ ఆప్షన్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ వీడియో కోడిక్ వచ్చేటప్పటికి H264 ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓకే అంటున్నా. ఏం చేంజ్ చేయట్లా, ఓకే అంటున్నా. నెక్స్ట్ అవుట్పుట్, మీకు ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి, నాకు వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద సేవ్ అవ్వాలి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని నేమ్ వచ్చేటప్పటికి ప్రతాప్ వర్మ అని ఇస్తున్నా. సేవ్ అంటున్నా. సేవ్ అన్నాం ఇక్కడ రెండర్ హైలైట్ అవుద్ది, ఈ రెండర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి వీడియో ఎక్స్పోర్ట్ అవ్వడానికి ప్రాసెసింగ్ అవుతుంది. ఈ లైన్ మొత్తం కంప్లీట్ అవ్వడం మన ఫైల్ ఎక్స్పోర్ట్ అయిపోయినట్టే. మనకి ఫైల్ ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఒకసారి వెళ్ళి చూద్దాం. డెస్క్టాప్ మీద ప్రతాప్ వర్మ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్లో చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.